హాయ్ అండి, వెల్కమ్ టు సన్రైజ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ముందు క్లాసులో మనం స్టాటిస్టిక్స్కి సంబంధించినటువంటి మీనింగ్, డెఫినేషన్స్, దాని యొక్క ఇంపార్టెన్స్, దాని యొక్క నేచర్ ఏంటి, దాని యొక్క టైప్స్ ఏంటి, డాటాకు సంబంధించి రా స్కోరు, గ్రూప్ డాటా, అన్గ్రూప్ డాటా గురించి తెలుసుకున్నాము. అలాగే ఇప్పుడు నెక్స్ట్ మన సిలబస్లో ఏమైతే ఉందో దానికంటే తెలిసే ముందుగా నేషనల్ స్టాటిస్టిక్స్ డే జాతీయ సాంఘిక శాస్త్ర దినోత్సవంగా ఎప్పుడు జరుపుకుంటాము అని కనుక మిమ్మల్ని కానీ అడిగినట్లయితే జూన్ 29. ఎప్పుడు? జూన్ 29న మనం ఈ నేషనల్ స్టాటిస్టిక్స్ డేగా జరుపుకుంటాం. ఎందుకు ఈ జూన్ 29న జరుపుకుంటామంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్ ఎవరు? మనకి పిసి మహలనోబిస్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్ అని అంటే పిసి మహలనోబిస్. కాబట్టి ఆయన జూన్ 29వ తేదీన ఆయన జన్మదినం. కాబట్టి ఆ జన్మదినాన్ని మనం నేషనల్ జాతీయ సాంఘిక శాస్త్ర దినోత్సవంగా జరుపుకుంటాం జూన్ 29. చాలా ఇంపార్టెంట్. ఇది నాకు ఇంతకు ముందు వీడియోలో చెప్పడం మర్చిపోయాను కాబట్టి ఇక్కడ మీకు గుర్తు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్లాస్లో వెళ్ళే ముందు ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ టేబుల్ ఆ ఫ్రీక్వెన్సీ టేబుల్ని ఏ విధంగా నిర్మించాలి అని అడిగాడు. దాంట్లో సంబంధించి క్లాస్ ఇంటర్వెల్, క్లాస్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఏ విధంగా చేయాలి అని అన్నాడు. దీనికి సంబంధించి క్లాస్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి మళ్ళీ మనం మాట్లాడుకునే ముందు అసలు క్లాస్ డిస్ట్రిబ్యూషన్ చేయాలంటే కొన్ని స్టెప్స్ ఉంటాయి. అది ఏ విధంగా చేయాలనేది మళ్ళీ తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ అంటే ఏంది, క్లాస్ ఇంటర్వెల్ అంటే ఏంటి మనం తెలుసుకోవాలి. అంటే తరగతి అంతరం. ఈ క్లాస్ ఇంటర్వెల్ అంటే తెలుగులో తరగతి అంతరం అంటాము, తరగతి పొడవు అంటాము. ఈ క్లాస్ ఇంటర్వెల్ని దేంతో సూచిస్తాం అంటే సితో సూచిస్తాం, లేదంటే ఐ అన్న ఉంటుంది, లేదంటే హెచ్గా కూడా చూపిస్తాం అన్నమాట. అయితే క్లాస్ ఇంటర్వెల్ గురించి ముందుగా తెలుసుకుందాం. దాన్ని చూద్దాం ఒకసారి. ఒక తరగతి యొక్క ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్, తరగతి ఇంటర్వెల్ అంటే ఒక తరగతి యొక్క పొడవును కూడా మనము క్లాస్ ఇంటర్వెల్గా చెప్పుకోవచ్చు. క్లాస్ ఇంటర్వెల్ని అనేక రకాలుగా చూపిస్తాం. ఇప్పుడు తరగతి యొక్క పొడవును కూడా క్లాస్ ఇంటర్వెల్ అంటాము. అవధులకు సంబంధించి, హద్దులకు సంబంధించి క్లాస్ ఇంటర్వెల్ని ఏ విధంగా తీసుకుంటాం అనేది మనకు తెలియాలి. ఇప్పుడు కనుక చూసినట్లయితే తరగతి యొక్క పొడవును బట్టి కానీ చూసుకున్నట్లయితే ఆ తరగతి యంత్రం క్లాస్ ఇంటర్వెల్ అనేది ఏ విధంగా ఉంటుందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి దీంట్లో చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 ఈ విధంగా ఉంది. ఈ విధంగా వాడు అన్గ్రూప్ డాటా ఇచ్చినప్పుడు దీని యొక్క క్లాస్ ఇంటర్వెల్, ఆ యొక్క తరగతి యంత్రం పొడవు ఎంత అని చూసుకున్నట్లయితే ఎంత ఉంటుంది మనకి? 1 నుంచి ఎంత వరకు ఉంది? 10 ఉంది. 1 2 3 4 5 6 7 8 9 10 అంటే క్లాస్ ఇంటర్వెల్ ఇక్కడ తరగతి పొడవును బట్టి చూసుకున్నట్లయితే క్లాస్ ఇంటర్వెల్ ఎంత అవుతుంది? C = 10 అవుతుంది. అలా కాకుండా ఇంకా చూడండి, ఇప్పుడు అంటే ఇప్పుడు 1 to 10 తరగతి యంత్రం దాని పొడవు ఎంత అని అంటే C = 10గా తీసుకుంటాం. అలా కాకుండా 0 to 9 అని ఇచ్చి దీని యొక్క తరగతి యంత్రం ఎంత అని అంటే 0 to 9 యొక్క తరగతి యంత్రం ఎంత చూడండి. 0 1 2 3 4 5 6 7 8 9 అందరూ అనుకుంటారు 0 to 9 దాని యొక్క తరగతి యంత్రం ఎంత అంటే 9 ఉంది కదా, 9 అనుకుంటారు. కాదు, దీని యొక్క తరగతి యంత్రం 10గా ఉంటుంది. చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 అంటే దీని యొక్క తరగతి యంత్రం ఎంతగా ఉంది? 10గా ఉంది. ఈ విధంగా పొడవును పట్టుకొని చూసుకున్నట్లయితే ఈ విధంగా మనము తరగతి అంతరాన్ని తీసుకుంటాం. అంటే క్లాస్ ఇంటర్వెల్ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్స్ ఉంటాయి. తరగతి పొడవును బట్టి తీసుకుంటాము, తరగతి అవధులను బట్టి తీసుకుంటాము, తరగతి హద్దులను బట్టి తీసుకుంటాము. నెక్స్ట్ ఆ తరగతి యొక్క అవధులను బట్టి ఏ విధంగా తీసుకుంటాము చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు మనం పొడవును బట్టి క్లాస్ ఇంటర్వెల్ని ఏ విధంగా తీసుకోవాలనే దాన్ని చూసాం కదా. అంటే పొడవును బట్టి ఆ క్లాస్ యొక్క పొడవును మొత్తాన్ని బట్టి మనం క్లాస్ ఇంటర్వెల్ దాని యొక్క తరగతి యంత్రం ఎంతో ఏ విధంగా ఇంతకుముందు చూసాం. ఇప్పుడు అవధిని బట్టి కూడా మనం క్లాస్ ఇంటర్వెల్ని చేస్తాం. అవధి అంటే ఏంటి అసలు? అవధి అంటే ఇంగ్లీష్లో లిమిట్.
లిమిట్ అంటే ఏ విధంగా ఉంటుంది, లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ అని ఉంటుంది మనకి. ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాను. ఇక్కడ 1 to 10, 11 to 20, 21 to 30 అండ్ సో అని ఈ విధంగా తీసుకున్నట్లయితే వీటిలో ఇప్పుడు ఇట్లా ఉంది 1 to 10, 11 to 20, 21 to 30. తరగతి యంత్రం అవధులను బట్టి ఏ విధంగా తీసుకుంటారంటే రెండు ఎగువ వద్దుల మధ్య భేదాన్ని లేదా రెండు దిగువ వద్దుల మధ్య భేదాన్ని కూడా తరగతి యంత్రంగా చెప్తాం. తరగతి యంత్రం అంటే ఇక్కడ ఏంది, క్లాస్ ఇంటర్వెల్. ఈ క్లాస్ ఇంటర్వెల్ అంటే రెండు ఎగువ అవధుల మధ్య భేదాన్ని లేదా రెండు దిగువ అవధుల మధ్య భేదాన్ని క్లాస్ ఇంటర్వెల్ గా చెప్తాం. కాబట్టి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అవధి అంటే ఏదో తెలియాలి. ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు, ఈ విధంగా ఒక టేబుల్ ఉన్నప్పుడు ఈ పక్కన దాన్ని దిగువ అవధి అంటారు, ఈ పక్కన దాన్ని ఎగువ అవధి అంటారు. దిగువ అవధి, ఎగువ అవధి. ఇప్పుడు ఈ విధంగా ఒక టేబుల్ ఇచ్చేసి ఈ 11,20లో దిగువ అవధి ఏది అని అంటే ఎంత, దిగువ అవధి 11, ఎగువ అవధి 20గా తీసుకుంటాం. కానీ అవధిని బట్టి క్లాస్ ఇంటర్వెల్ ఏ విధంగా చేస్తాను అంటే అవధులు రెండు, నేను ఏమన్నాను, అవధిని బట్టి క్లాస్ ఇంటర్వెల్ అనేది రెండు ఎగువ అవధుల మధ్య భేదాన్ని లేదా రెండు దిగువ అవధుల మధ్య భేదాన్ని అన్నాను. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇప్పుడు ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా దిగువ అవధులు, ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే ఎగువ అవధులు. రెండు వరుస దిగువ అవధులు అంటే ఈ రెండింటి మధ్య భేదాన్ని కనుక తీసుకున్నా లేదా రెండు వరుస ఎగువ అవధులను చూసుకున్నట్లయితే ఈ రెండు ఎగువ అవధుల మధ్య భేదాన్ని తీసుకున్నా దాన్ని మనము తరగతి యంత్రంగా చెప్తాం. ఇప్పుడు ఈ దిగువ అవధుల మధ్య భేదం చూద్దాం. చూడండి, రెండు వరుస దిగువ అవధుల మధ్య భేదం ఎంత, రెండు వరుస దిగువ అవధుల మధ్య ఈ రెండు చూద్దాం. 1, 11 ఒకటి ఉంది చూడండి. ఇప్పుడు 11 - 1 అంటే 10. ఇది క్లాస్ ఇంటర్వల్గా అంటే తరగతి యంత్రంగా చెప్పవచ్చు అనమాట. అంటే రెండు వరుస దిగువ అవధుల మధ్య భేదం ఎంత వచ్చింది, ఇక్కడ క్లాస్ ఇంటర్వల్ C = 10. ఇక్కడ మనం తరగతి యంత్రాన్ని Cతో కానీ Hతో కానీ Iతో కానీ సూచిస్తామనేది మీరు తెలుసుకోగలగాలి. అయితే రెండు వరుస దిగువ అవధుల మధ్య భేదం చేసాం, ఇక్కడ 10 వచ్చింది. ఇప్పుడు అలాగే రెండు ఎగువ అవధుల మధ్య చూడండి, రెండు వరుస ఎగువ అవధుల మధ్య భేదం చూడండి. 20 - 10 అంటే ఇక్కడ కూడా 10 వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య చూడండి, రెండు వరుస అంటే 21 - 11 అంటే 10 వస్తుంది. ఈ రెండు ఎగువ అవధుల మధ్య చూడండి 30 - 20 అంటే 10 వస్తుంది. ఈ విధంగా అవధిని బట్టి కూడా మనము క్లాస్ ఇంటర్వెల్ని చేయొచ్చు. నెక్స్ట్ తరగతి యొక్క హద్దును బట్టి ఏ విధంగా మనం క్లాస్ ఇంటర్వెల్ని ఏ విధంగా తీసుకుంటాం అనేది చూద్దాం. ఇప్పుడు తరగతి యంత్రాన్ని మనము తరగతి పొడవుని క్లాస్ ఇంటర్వెల్గా ఏ విధంగా చూసాము. అవధులను బట్టి అంటే లిమిట్స్ని బట్టి మనం క్లాస్ ఇంటర్వెల్ని ఏ విధంగా చూసాము. ఇప్పుడు హద్దులను బట్టి ఏ విధంగా క్లాస్ ఇంటర్వెల్స్ని మనం చేయగలమో చూద్దాం. హద్దులు అంటే ఏంటంటే ఈ హద్దులు కూడా ఎగువ హద్దు, దిగువ హద్దు అనేది ఉంటుంది. అసలు ఎగువ హద్దు, దిగువ హద్దు అంటే ఇక్కడ మనకి బౌండరీస్ అన్నమాట. హద్దు అంటే బౌండరీస్. ఈ బౌండరీస్ ఏ విధంగా ఉంటాయి చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 to 5, 6 to 10, 11 to 15, 16 to 20 ఈ విధంగా ఉందనుకోండి. దీంట్లో మొదటి వరుసలోని ఎగువ అవధి, రెండో వరుసలోని దిగువ అవధి, ఇలా సరాసరి ఈ రెండింటి యొక్క సరాసరి మొదటి వరుసకి ఎగువ హద్దుకి సరాసరి హద్దు అవుతుంది, ఎగువ హద్దు అవుతుంది. రెండో వరుసలోని కింద దాని యొక్క హద్దు అవుతుంది. ఎలా అవుతుందో చూద్దాం. ఇప్పుడు
ఇప్పుడు మొదటి వరుసలోని ఎగువ అవధి అంటే ఎంత 5 ప్లస్ రెండో వరుసలోని దిగువ అవధి అంటే ఎంత ఇక్కడ 6గా ఉంది కాబట్టి 5 ప్లస్ 6 దాని యొక్క సరాసరి అంటే 2గా చేస్తాం కాబట్టి 11/2 అంటే 5.5. ఇది ఈ 5.5 అనేది మొదటి వరుస యొక్క దీని యొక్క ఎగువ హద్దు, రెండో వరుస యొక్క దిగువ హద్దు. ఈ రెండో వరుస యొక్క దిగువ హద్దు ఎంత 5.5, ఫస్ట్ వరుస యొక్క ఎగువ హద్దు ఎంత 5.5. ఇప్పుడు అదే విధంగా మళ్ళీ మొదటి ఈ పై వరుసలోని ఎగువ అవధిని తీసుకొని ఈ వరుసలోని దిగువ అవధిని తీసుకొని ఈ రెండిటి యొక్క సరాసరి కానీ చూసుకున్నట్లయితే చూడండి, ఇప్పుడు 10 ప్లస్ 11 డివైడెడ్ బై 2 అంటే 21 డివైడెడ్ బై 2 ఇట్ ఈజ్ ఈక్వల్ టు 10.5. ఈ 10.5 అనేది ఈ వరుస యొక్క దీని యొక్క ఎగువ అవధి, ఎగువ హద్దు అంటారు, దీని యొక్క దిగువ హద్దు అంటారు. ఓకేనా? ఇప్పుడు ఈ హద్దులను బట్టి మనము తరగతి యంత్రాన్ని ఏ విధంగా తీసుకుంటామనంటే, ఇప్పుడు ఈ రెండింటి మధ్య భేదాన్నే మనం తరగతి యంత్రంగా చెప్పుకుంటాం. ఇప్పుడు ఈ రెండింటి మధ్య భేదం ఎంత ఉందో చూడండి, ఇక్కడ 10.5 మైనస్ 5.5 ఎంత వచ్చింది? ఇక్కడ మనకి తరగతి యంత్రం అనేది 5గా వచ్చింది. ఎంత వచ్చింది మనకి ఇక్కడ? దీన్ని క్లాస్ ఇంటర్వెల్గా మనం తరగతి యంత్రంగా చెప్పుకుంటాం అన్నమాట. ఇప్పుడు తెలిసింది కదండి, పొడవును బట్టి ఏ విధంగా చేస్తాం, తరగతి యంత్రం క్లాస్ ఇంటర్వెల్ తీసుకుంటాము, అవధులను బట్టి లిమిట్స్ని బట్టి మనం ఏ విధంగా క్లాస్ ఇంటర్వెల్ తీసుకుంటాము, బార్డర్స్ అంటే హద్దులను బట్టి మనము క్లాస్ ఇంటర్వెల్ని ఏ విధంగా తీసుకుంటామో చూశారు కదా. ఈ విధంగా మనము క్లాస్ ఇంటర్వెల్స్ని తీసుకుంటాం. ఇప్పుడు అర్థమైందండి, ఇది బాగా గమనించండి. ఈ విధంగా ఇచ్చినప్పుడు మొదటి వరుసలోని ఎగువ అవధి, ఈ అవధిని రెండో వరుసలోని దిగువ అవధి మధ్య సరాసరినే, ఈ రెండింటిని యొక్క సరాసరి ఫస్ట్ వరుసకి ఎగువ హద్దు అంటాము, రెండో వరుసకి దిగువ హద్దు అంటాం. ఈ విధంగా చేస్తూ పోయినప్పుడు రెండు ఎగువ హద్దుల సరాసరి కానీ రెండు దిగువ హద్దుల సరాసరిని కానీ తీసేసిన ఆ భేదాన్ని మనం తరగతి యంత్రంగా చెప్పుకుంటాం. అర్థమైంది కదండి. నెక్స్ట్ మధ్య విలువ అంటే ఎక్స్తో సూచిస్తామంటే మిడ్ పాయింట్, మిడ్ వాల్యూ. దీన్ని ఏ విధంగా తీసుకుంటాం అనే దాని గురించి ఒకసారి చూసినట్లయితే చూద్దాం ఒక నిమిషం. ఇప్పుడు మనకి మధ్య విలువ అంటే ఏంది? ఈ మధ్య విలువని తరగతి మధ్య విలువ అంటే మిడ్ ఆఫ్ ద క్లాస్. ఇది ఓల్డ్ నేమ్ అండి. మా తరగతి యొక్క మధ్య విలువ అనేది ఓల్డ్ నేమ్ అంటారు. ఇప్పుడు న్యూగా తరగతి యొక్క మార్పు అంటే ఏంది అంటే అదేదో అనుకోబాకండి, మిడ్ ఆఫ్ ద క్లాస్ లేదా తరగతి మధ్య విలువ అంటే తరగతి మార్పు అని అంటాం. అసలు ఈ తరగతి మధ్య విలువని ఏ విధంగా తీసుకుంటాం, అసలు ఏ అక్షరంతో సూచిస్తామంటే ఎక్స్ అనే అక్షరంతో, స్మాల్ ఎక్స్ అనే అక్షరంతో ఈ యొక్క తరగతి మధ్య విలువని సూచిస్తాం. అయితే అసలు తరగతి మధ్య విలువ అంటే ఏదో తెలుసుకోవాలి. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగానే 1 to 5, 6 to 10, 11 to 15, 16 to 20 ఈ విధంగా ఉన్నప్పుడు ఒక తరగతి యొక్క దిగువ అవధి మరియు ఎగువ అవధుల సరాసరిని తరగతి యొక్క మధ్య విలువ అంటారు. ఎలాగ చూడండి, ఇప్పుడు 1 plus 5 is equal to 6 divided by 2. 1 plus 5, 6 divided by 2 అంటే దాని యొక్క మధ్య విలువ ఎంత అంటే 3. x is equal to 3. ఇప్పుడు దీని యొక్క మధ్య విలువ ఎంత అంటే 6 plus 10 divided by 2 అంటే 16/2 అంటే 8. దీని యొక్క మధ్య విలువ x is equal to 8. ఫస్ట్ తరగతి యొక్క మధ్య విలువ అంటే x is equal to 3. ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే అంటే దీని అర్థం ఏంది, దిగువ అవధి మరియు ఎగువ అవధుల సరాసరిని
తరగతి యొక్క మధ్య విలువ అని పిలుస్తారు. ఆ తరగతి యొక్క మధ్య విలువనే ఇప్పుడు తరగతి మార్పు అని పిలుస్తున్నారు. దీన్నే మిడ్ ఆఫ్ ద క్లాస్ అంటాము. దీన్ని ఎక్స్తో సూచిస్తామన్నమాట. నెక్స్ట్ వాడు ఇచ్చిన సిలబస్ల ప్రకారంగా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ టేబుల్, ఆ ఫ్రీక్వెన్సీ టేబుల్ని ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలి, ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి అనే దాని గురించి చూద్దాం. ఇప్పుడు అంటే ఫ్రీక్వెన్సీ టేబుల్కి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ అనేది ఏ విధంగా చేయాలో ఒకసారి చూద్దాం. వాడు సిలబస్లో ఇచ్చినటువంటి క్లాస్ ఇంటర్వెల్ గురించి ఇంత ముందుగా చెప్పుకున్నాం. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అనేది ఏ విధంగా ఉందో చూసుకున్నట్లయితే ఆ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అనేది దాని యొక్క స్టెప్స్ అనేది ఏ విధంగా ఉంటాయో చూడండి. ఫస్ట్ రేంజ్ కనుగొనాలి. ఇది వరుస క్రమం ఇంపార్టెంట్. ఈ వరుస క్రమం అడుగుతాడు కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ రేంజ్ కనుక్కోవాలి, తర్వాత నెంబర్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్స్, సైజ్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్, నెక్స్ట్ ట్యాబులేషన్, నెక్స్ట్ పుట్టింగ్ ఈచ్ స్కోర్ ఇన్ రెస్పెక్ట్ టు స్టెప్స్. అంటే రేంజ్ కనుక్కోవాలి, ఆ నెంబర్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్స్, నెంబర్ ఆఫ్ క్లాసెస్ కనుక్కోవాలి, నెక్స్ట్ సైజ్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్స్ కనుక్కోవాలి, నెక్స్ట్ టేబుల్స్ రెడీ చేసుకోవాలి, నెక్స్ట్ పుట్టింగ్ ఈచ్ స్కోర్ ఇన్ రెస్పెక్టివ్ స్టెప్స్. ఆ టేబుల్ రెడీ చేసుకున్నాక ఆ స్కోర్ మొత్తాన్ని ఆ యొక్క స్టెప్స్లో దాని మొత్తాన్ని చేయాలి. ఈ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మనము ఆ టేబుల్ రెడీ చేసినప్పుడు గణన చిహ్నాల ద్వారా కూడా మనము సూచిస్తామన్నమాట. గణన చిహ్నాలు అంటే ఏదో ఒకటి చూసుకోవాలి మీరు. గణన చిహ్నాలు అంటే ఏదో అనుకోవద్దండి. 1 2 3 4 5 6ని మనం గణన చిహ్నాలుగా చూపించాలంటే ఈ విధంగా సూచిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 4ని గణన చిహ్నాలుగా చూపించాలంటే 1 2 3 4. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 8గా కనుక మనం చూపించాలంటే 1 2 3 4 5 6 7 8. ఈ విధంగా మనం గణన చిహ్నాల ద్వారా కూడా ఈ టేబుల్ని మన స్కోర్ని ఫ్రీక్వెన్సీని డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అనమాట. అయితే వీటిలో మనం రేంజ్ అనేది ఏ విధంగా, రేంజ్ అంటే తెలుగులో ఏముంటుంది, ఒక దత్తాంశాలని కనిష్ట మరియు గరిష్ట మరియు కనిష్ట విలువ మధ్య భేదాన్ని, ఒక దత్తాంశంలోని గరిష్ట మరియు కనిష్ట విలువల భేదాన్ని రేంజ్, వ్యాప్తి అంటాం. కాబట్టి అంటే ఏంది గరిష్ట విలువ అంటే ఆ ఇచ్చిన దత్తాంశంలో ఆ డాటా ఏదైతే ఉందో దాంట్లో ఇచ్చినటువంటి హైయెస్ట్ వాల్యూ ఏముంది, లోయెస్ట్ వాల్యూ ఏముంది, ఆ రెండింటి మధ్య భేదాన్ని కనుక తీసుకున్నట్లయితే మనం దాన్ని వ్యాప్తి అంటాం. దీని మీద లెక్కలు అడిగేదానికి అవకాశం ఉంది కాబట్టి ఏ విధంగా చేస్తారు, లెక్కలను కూడా ఏ విధంగా చేస్తారు అనే దాని గురించి ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం. ఇప్పుడు రేంజ్ అంటే గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ. అంటే హైయెస్ట్ వాల్యూలో నుంచి లోయెస్ట్ వాల్యూని తీసేయాలి. చూడండి ఇట్లా ఫార్ములా, గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ, లేదంటే XH మైనస్ XL అంటే హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం చూడండి. 19 13 19 5 10 1 29 19 16 22 25. వీటిల్లో గరిష్ట విలువ ఏదైతే, గరిష్ట విలువ ఏముంది ఇక్కడ మనకి మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ 29 అనేది గరిష్ట విలువ కాబట్టి గరిష్ట విలువ ప్లేస్లో 29గా తీసుకున్నాం. నెక్స్ట్ కనిష్ట విలువ తీసుకున్నట్లయితే మొత్తం మీద 1 అనేది కనిష్ట విలువ కాబట్టి ఈ 1ని కనుక తీసేస్తే అంటే చిన్న వాల్యూ ఏదైతే ఉందో దాన్ని కనిష్ట విలువ అంటాం. చిన్న విలువ, పెద్ద వాల్యూ ఏదైతే ఉందో దాన్ని గరిష్ట విలువ అంటాం. ఈ పెద్ద వాల్యూలో నుంచి ఈ చిన్న వాల్యూని కనుక తీసేస్తే వచ్చేదే దాని యొక్క వ్యాప్తిగా చెప్తాం అన్నమాట. దాని యొక్క వ్యాప్తిగా చెప్తాం. అర్థమైందండి? వ్యాప్తి అంటే ఏంది, ఇచ్చిన దత్తాంశంలోని గరిష్ట మరియు కనిష్ట విలువల మధ్య భేదాన్ని మనము వ్యాప్తిగా చెప్తాం. అయితే ఈ విధంగా లెక్కలు వచ్చేదానికి అవకాశం ఉంది. ఈ విధంగా ఇస్తారు, ఇచ్చిన తర్వాత దాంట్లో పెద్ద వాల్యూ ఏదో చూడండి, ఆ తర్వాత చిన్న వాల్యూ ఏదో చూడండి. ఆ రెండింటిలో పెద్ద వాల్యూలో నుంచి చిన్న వాల్యూని తీసేస్తే వచ్చేదే మీకు రేంజ్ అవుతుంది అనమాట. దీని మీద అనేక లెక్కలు మీరు ట్రై చేయండి, ఓకేనా? అయితే మీరు ఇచ్చిన ఆ లెక్కలో మీ కళ్ళు మిమ్మల్ని మోసం చేస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు చూడాలి. ఇదే వ్యాప్తి గుణకం. ఇప్పుడు ఇది రేంజ్ అంటే వ్యాప్తి కాబట్టి వ్యాప్తి గుణకం అంటే ఏందో కూడా మీరు తెలుసుకోవాలి. వ్యాప్తి గుణకం వ్యాప్తి గుణకం అంటే చూడండి, గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ
డివైడెడ్ బై గరిష్ట విలువ ప్లస్ కనిష్ట విలువ. దీన్నే మనము వ్యాప్తి గుణకం అంటాం, కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్. వ్యాప్తి అంటే గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ, వ్యాప్తి గుణకం అంటే గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ డివైడెడ్ బై గరిష్ట విలువ ప్లస్ కనిష్ట విలువ. దీన్ని మనం ఇంగ్లీష్లో చూపించాలంటే XH మైనస్ XL డివైడెడ్ బై XH ప్లస్ XL. ఈ విధంగా వ్యాప్తి గుణకాన్ని కూడా మీరు కనుగొనవచ్చు. ఈ వ్యాప్తి గుణకం అనేది ఏ విధంగా చేస్తారు చూడండి. ఇప్పుడు ఇదే ఇచ్చిన లెక్కలో ఈ వ్యాప్తి గుణకం అనేది ఏ విధంగా చేయాలి? గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ అంటే 29 మైనస్ 1 డివైడెడ్ బై 29 ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు 28 డివైడెడ్ బై 30. ఈ విలువ ఎంత వస్తుంది అంటే 0.93గా వస్తుంది. 0.93గా వస్తుంది. ఇది ఏంది? ఇది వ్యాప్తి గుణకం, కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్. ఆ వ్యాప్తి గుణకం ఎంత? వ్యాప్తి గుణకం ఈ విధంగా ఇచ్చేసి వ్యాప్తిని కనుగొనమంటే ఈ విధంగా మనం గరిష్ట విలువ నుంచి కనిష్ట విలువను చేస్తాం. అలా కాకుండా ఈ విధమైన లెక్క ఇచ్చేసి మనం దాని యొక్క వ్యాప్తి గుణకం ఎంతో కనుక్కోండి అని అంటే వ్యాప్తి గుణకం యొక్క ఫార్ములా గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ డివైడెడ్ బై గరిష్ట విలువ ప్లస్ కనిష్ట విలువ. ఇప్పుడు గరిష్ట విలువ అంటే 29, కనిష్ట విలువ అంటే 1. ఆ ఫార్ములాలో ప్రతిక్షేపించాం. 29 మైనస్ 1 29 ప్లస్ 1 28 డివైడెడ్ బై 30 అంటే 0.93 వస్తుంది. మీకు ఇచ్చిన ఆన్సర్లో మీరు ఈజీగా కనుక్కోవచ్చు. ఎలా అంటే వ్యాప్తి గుణకం ఎప్పుడు కూడా 1 కంటే తక్కువగానే ఉంటుంది. 1 కంటే ఎప్పుడు కూడా వ్యాప్తి గుణకం 1 కంటే తక్కువగానే ఉంటుంది. చూడండి, 1కి సమానంగా ఉండొచ్చు లేదా 1 కంటే తక్కువగా కూడా ఉండొచ్చు. 1కి సమానంగా ఉండొచ్చు లేదా 1 కంటే తక్కువ కూడా ఉండొచ్చు. కాబట్టి ఇచ్చిన ఆన్సర్లో 1 కంటే తక్కువ ఏది ఉంది లేదంటే 1కి సమానంగా ఏది ఉందో చూసుకున్నట్లయితే మీకు వ్యాప్తి గుణకం అనేది దొరికేస్తుంది. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్స్ అనేది లెస్ దెన్ 10 అండ్ నాట్ మోర్ దెన్ 20. నెంబర్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్స్ అనేది నెంబర్ ఆఫ్ క్లాస్ చూసుకున్నట్లయితే 10 కంటే తక్కువ ఉండకూడదు, అంటే 20 కంటే ఎక్కువగా ఉండకూడదు. నాట్ లెస్ దెన్ 10 అండ్ నాట్ మోర్ దెన్ 20. ఓకే, నెక్స్ట్ తరగతుల సంఖ్య అనేది ఏ విధంగా తీసుకుంటామో చూద్దాం. మనకి ఇక్కడ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి ఎసెన్షియల్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఇచ్చిన స్టెప్స్ ఏమైతే ఉన్నాయో ఒక 5 స్టెప్స్ ఇచ్చారు కదా. దాంట్లో భాగంగా ఫస్ట్ రేంజ్, రెండోది నెంబర్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్స్, నెక్స్ట్ మూడోది సైజ్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్స్, నాలుగోది టాబులేషన్, ఐదోది పుట్టింగ్ ఈచ్ స్కోర్ ఇంటూ ఇట్స్ రెస్పెక్టివ్ స్టెప్స్ అని ఇచ్చారు. దాంట్లో భాగంగా మనం ఫస్ట్ రేంజ్ అనేది కనుగొనడం జరిగింది. అయితే నెంబర్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్స్ అనేది మనకి నేను చెప్పేది కాదండి, బుక్లో ఉంది. నేను కూడా ఫస్ట్ టైం చూశాను కాబట్టి చెప్తున్నాను. నెంబర్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్స్ అనేది ఇక్కడ ఏమి ఇచ్చాడంటే నాట్ లెస్ దెన్ 10 అండ్ నాట్ మోర్ దెన్ 20. అంటే 10 కంటే తక్కువ ఉండకూడదు, 20 కంటే ఎక్కువ ఉండకూడదు అని చెప్పి ఇచ్చున్నాడు. కాబట్టి మీరు దాన్ని కొంచెం మైండ్లో అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు తరగతుల సంఖ్య ఏ విధంగా కనుగొనాలి, తరగతుల సంఖ్య ఏ విధంగా కనుగొనాలి అనేది చూసినట్లయితే తరగతుల సంఖ్య ఇప్పుడు రెండో స్టెప్లో భాగంగా నెంబర్ ఆఫ్ క్లాసెస్ అంటే నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఏ విధంగా చూసుకుంటే ఈ విధమైన ఫార్ములా నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఈజ్ ఈక్వల్ టు వ్యాప్తి డివైడెడ్ బై తరగతి అంతరం అంటారు. వ్యాప్తి అంటే ఏంది? ఇక్కడ మనకి రేంజ్, రేంజ్ డివైడెడ్ బై క్లాస్ ఇంటర్వెల్స్ అంటే R డివైడెడ్ బై C కానీ I కానీ H కానీ తీసుకుంటారు. అయితే దీని మీద నెంబర్ ఆఫ్ క్లాసెస్ అని సపరేట్గా లెక్క కనుక అడిగినట్లయితే చూడండి, ఒక దత్తాంశం యొక్క వ్యాప్తి ఈ రేంజ్ అనేది 71గా తీసుకున్నాను. ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ. ఒక రేంజ్ అనేది ఒక దత్తాంశం యొక్క రేంజ్ అనేది 71 కనుక అయితే తరగతి అంతరం అంటే ఈ తరగతి అంతరం క్లాస్ ఇంటర్వెల్ అనేది 10 కనుక అయినట్లయితే నంబర్ ఆఫ్ క్లాసెస్ ఎంత, తరగతుల సంఖ్య ఎంత అని అడిగితే తరగతుల నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఎంత అని అడిగితే చూడండి, మళ్ళీ ఎగ్జాంపుల్ నంబర్ ఆఫ్ క్లాసెస్ అడిగాడు. నంబర్ ఆఫ్ క్లాసెస్ ఫార్ములా ఏంది? వ్యాప్తి డివైడెడ్ బై తరగతి అంతరం. అంటే ఏంది? వ్యాప్తిని
తరగతి అంతరం చేత భాగించగా వచ్చేటువంటి సరాసరి విలువను మనము తరగతుల సంఖ్య అని అంటాం. ఇక్కడ చూడండి, రేంజ్ అనేది ఇచ్చిన దత్తాంశంలో రేంజ్ అనేది 71 అయితే తరగతి అంతరం 10 అయితే తరగతుల సంఖ్య ఎంత అని అడిగాడు అక్కడ. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? నెంబర్ ఆఫ్ క్లాసెస్ అంటే ఈ ఫార్ములాలో మ్యాథ్స్ ఎంత ఇచ్చాడు? ఇక్కడ 71 ఇచ్చాడు కాబట్టి 71 డివైడెడ్ బై తరగతి అంతరం ఎంత? ఇక్కడ 10 ఇచ్చాడు కాబట్టి 10తో 71 భాగించినట్లయితే 7.1 అనేది వస్తుంది. కానీ 7 తర్వాత 7 కనుక వచ్చినట్లయితే 7 తీసుకోవాలి. 7 తర్వాత ఇప్పుడు 7.1 అయినా 7.2 అయినా 7.3 అయినా 7.4 అయినా ఇలా ఎటువంటి ఇందాక మనం మాట్లాడుకుందాం అక్కడ డిస్క్రీట్ సిరీస్, కంటిన్యూస్ సిరీస్ అని చెప్పేసి ఈ విధమైన కంటిన్యూస్ నెంబర్స్ కానీ ఏదన్నా వచ్చినట్లయితే తరగతుల సంఖ్య ఏ విధంగా తీసుకోవాలంటే దాని తర్వాత నెంబర్ తీసుకోవాలి. అంటే మనము డిస్క్రీట్ నెంబర్ తీసుకోవాలి, హోల్ నెంబర్ తీసుకోవాలి. 7.1 వచ్చింది కాబట్టి తరగతుల సంఖ్య 8గా తీసుకుంటాం. ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇప్పుడు తరగతుల సంఖ్య ఎంత? దీనికి ఆన్సర్ 8. అర్థమైందా? అలా కాకుండా ఇంకొక లెక్క చేయండి. ఇంకొక లెక్క కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు రేంజ్ దాని యొక్క వ్యాప్తి అనేది 94 అయితే దాని యొక్క తరగతి అంతరం క్లాస్ ఇంటర్వెల్ 10 కనుక తీసుకున్నట్లయితే దాని యొక్క నంబర్ ఆఫ్ క్లాసెస్ ఎంత అని అడిగితే మీరే చేయండి ఆ లెక్క. నంబర్ ఆఫ్ క్లాసెస్ రేంజ్ అనేది 94, క్లాస్ ఇంటర్వెల్ అనేది 10. ఇప్పుడు 94 వ్యాప్తి కాబట్టి డివైడెడ్ బై క్లాస్ ఇంటర్వెల్ 10 కాబట్టి చేస్తే 9.4 వస్తుంది. కాబట్టి దీని యొక్క నంబర్ ఆఫ్ క్లాస్ తరగతుల సంఖ్య ఎంత అంటే 9.4 వచ్చింది. కాబట్టి తర్వాత సంఖ్య 10 కాబట్టి మనం తరగతుల సంఖ్య 10గా తీసుకుంటాం అన్నమాట. అర్థమైంది కదండి? రెండో స్టెప్ అయిపోయింది. ఆ డిస్ట్రిబ్యూషన్ అనేది ఏ విధంగా చేయాలి అనేది మనకి ఆర్డర్ అన్నమాట. ఇందాక అందుకే ఆర్డర్ గుర్తుపెట్టుకోమన్నాను నేను. రేంజ్ కనుక్కున్నాం, తర్వాత ఇప్పుడు నెంబర్ ఆఫ్ క్లాసెస్ కనుక్కున్నాం. ఇప్పుడు ఈ నెంబర్ ఆఫ్ క్లాసెస్ నుంచి సైజ్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్స్ ఇప్పుడు ఇదే ఫార్ములా నుంచి మనము మ్యాథ్స్ స్టూడెంట్స్కి అయితే అర్థమైపోతుంది. మ్యాథ్స్ స్టూడెంట్స్కి అయితే ఇప్పుడు ఇదే ఫార్ములా నుంచి తీసుకున్నట్లయితే ఇప్పుడు నంబర్ ఆఫ్ క్లాసెస్ తెలిసింది, తరగతి అంతరం తెలిసింది. కానీ వ్యాప్తి తెలుసుకోవాలంటే ఎలా? వ్యాప్తి తెలుసుకోవడం అంటే ఎలా అనేది మనం ఇప్పుడు చూద్దాం. వ్యాప్తి అంటే సైజ్ ఆఫ్ రేంజ్ డివైడెడ్ బై తరగతి అంతరం. ఇప్పుడు తరగతి అంతరం ఎలా కనుగొనాలి అంటే రేంజ్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ క్లాసెస్. ఇప్పుడు నంబర్ ఆఫ్ క్లాసెస్ తెలిసింది, వ్యాప్తి తెలిసింది, తరగతి అంతరం తెలియదు. అప్పుడు ఏమవుతుంది? తరగతి అంతరం ఈ పక్కకు వచ్చి అంటే క్లాస్ ఇంటర్వెల్ ఈజ్ ఈక్వల్ టు రేంజ్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ క్లాసెస్. ఇప్పుడు ఏం కనుక్కున్నాం? ఇప్పుడు ఫస్ట్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ కనుక్కున్నాం. ఇప్పుడు క్లాస్ ఇంటర్వెల్ కనుక్కుంటున్నాం. క్లాస్ ఇంటర్వెల్ ఆ ఫార్ములా నుంచే తీసుకున్నట్లయితే క్లాస్ ఇంటర్వెల్ ఈజ్ ఈక్వల్ టు రేంజ్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ క్లాసెస్. దీని మీద కూడా ఒక లెక్క చేద్దామండి. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెక్క తీసుకున్నాం. 1, 2, 3, 8, 3, 9, 24, 25, 35, 42, 47, 49, 57, 59, 60, 64, 75, 90, 91 ఇలా తీసుకున్నాం. దీని నుంచి మనం క్లాస్ ఇంటర్వెల్ని ఏ విధంగా కనుగొనాలి చూసినట్లయితే ఇప్పుడు మన క్లాస్ ఇంటర్వెల్ అనేది తెలియదు. దీని నుంచి ఏ విధంగా తీసుకోవాలి? ఇప్పుడు రేంజ్ తీసుకున్నాం. రేంజ్ అంటే ఎంత? రేంజ్ అంటే ఏం తీసుకున్నాము? గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ చూసినట్లయితే దీంట్లో గరిష్ట విలువ ఏదైందో మనకి ఇక్కడ 91 గరిష్ట విలువ, లోయెస్ట్ వాల్యూ కనిష్ట విలువ 1గా ఉంది. కాబట్టి 91 మైనస్ 1 అంటే 90. 91 మైనస్ 1 అంటే 90. ఇప్పుడు మనకి రేంజ్ వచ్చేసింది. నంబర్ ఆఫ్ క్లాసెస్ అంటే నార్మల్గా కొన్ని బుక్స్లో ఇప్పుడు ఇక్కడ మనకి ఎసెన్షియల్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ బుక్లో ఏముందంటే నాకు చెప్పాను మీకు 10 కంటే తక్కువ ఉండకూడదు,
20 కంటే ఎక్కువ ఉండకూడదని చెప్పారు. కొన్ని బుక్స్లో ఏముందంటే నంబర్ ఆఫ్ క్లాసెస్ అనేది 5 మరియు 15 మధ్యలో ఉండాలి. 5 మరియు 15 మధ్యలో ఉండాలి అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు నేను 10ని తీసుకుంటున్నాను. నంబర్ ఆఫ్ క్లాసెస్ని నేను 10గా తీసుకుంటున్నాను. నంబర్ ఆఫ్ క్లాసెస్ 6 అంటే రేంజ్ ఎంత వచ్చింది? ఇక్కడ మనకి 90 వచ్చింది. కాబట్టి 90 డివైడెడ్ బై 10 అంటే ఈక్వల్ టు 9. అప్పుడు క్లాస్ ఇంటర్వెల్ ఎంత? ఇక్కడ 9గా తీసుకుంటాం అన్నమాట. ఈ విధంగా చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా చేసిన తర్వాత ఈ వాల్యూస్ అన్ని తీసుకొని మనము ఒక ఫ్రీక్వెన్సీ టేబుల్ అనేది మనం రెడీ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఎంత వచ్చిందంటే 9గా తీసుకున్నాను నేను. ఏది ఇది? క్లాస్ ఇంటర్వెల్ అంటే తరగతి అంతరాన్ని. దీన్ని మనం ఒక టేబుల్గా ఏ విధంగా చేస్తాం అనేది చూద్దాం. ఇప్పుడు ఇందాక మనము నెంబర్ ఆఫ్ క్లాసెస్ అనేది ఏ విధంగా చేసాము? క్లాస్ ఇంటర్వెల్ అని కనుగొన్నాము. క్లాస్ ఇంటర్వెల్ కనుగొన్నప్పుడు మనకు క్లాస్ ఇంటర్వెల్ ఎంత వచ్చింది? రేంజ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ క్లాసెస్. కాబట్టి మనకి ఎంత వచ్చింది? మనకి ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ 9 వచ్చింది. కాబట్టి ఇప్పుడు తరగతి ఎంత నేను 9గా తీసుకున్నాను అనమాట. అంటే తరగతి యొక్క పొడవు ఎంతగా తీసుకున్నాను? నేను 9గా తీసుకున్నాను. ఓకేనా? ఫస్ట్లో చెప్పాను తరగతి క్లాస్ ఇంటర్వెల్ ఏ విధంగా తీసుకున్నామంటే తరగతి పొడవు ఆధారంగా తీసుకుంటాము, తరగతి అవధుల ఆధారంగా తీసుకుంటాము, తరగతి హద్దుల ఆధారంగా తీసుకుంటామని చెప్పాను. ఇక్కడ నేను తరగతి పొడవు ఆధారంగా తీసుకున్నాను, నెంబర్ ఆఫ్ క్లాసెస్ని క్లాస్ ఇంటర్వెల్ తీసుకున్నాను. ఇప్పుడు చూడండి ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్లో చూసుకున్నట్లయితే 1 నుంచి 9 ఎన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ 1, 2, 8 ఇంకెక్కడైనా ఉన్నాయా? ఇంకెక్కడా లేవు. కాబట్టి ఇలా ఉండవండి. మీకు అర్థమయ్యేదానికి నేను ఈ విధంగా పక్కనే ఇచ్చాను. కానీ ఎగ్జామ్లో అక్కడొకటి ఇచ్చేస్తారు, ఎత్తుక్కోవాలి మీరు. మీకు అర్థం కావాలని చెప్పి ఈ విధంగా ఇస్తాను. ఇక్కడ ఇవ్వచ్చు 2, ఇక్కడ ఇవ్వచ్చు 1, అలా ఇవ్వచ్చు. కాబట్టి గమనించుకోండి. 1, 2, 8 ఉంది అంటే 9 లోపల. అంటే 1 నుంచి 9 మధ్యలో ఏమేమి ఉన్నాయి? మనకి ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 1, 2, 3 3 ఉన్నాయి. గణన చిహ్నాలు అనేది ఏ విధంగా చేస్తామంటే 1, 2, 3 ఈ విధంగా వేస్తాం గణన చిహ్నాలు. ఇప్పుడు 10 నుంచి 18 మధ్య ఎన్ని ఉన్నాయి? 10 నుంచి 18 మధ్య ఏమైనా ఉన్నాయా? లేవు. నెక్స్ట్ 19 నుంచి నేను ఎందుకు ఇంత తక్కువగా తీసుకున్నానంటే నాకు బోర్డు చిన్నది కాబట్టి మీకు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నెక్స్ట్ 10 నుంచి 18 మధ్య ఏం లేదు. 19 నుంచి 27 మధ్య ఏం లేదు, 0 0. 28 నుంచి 36 మధ్య ఏమైనా ఉందా? లేదు. 37 నుంచి 45 మధ్య ఏమైనా ఉందా? 37 నుంచి 45 మధ్యలో ఉన్నాయి. చూడండి ఇక్కడ 43, 44, 45 అంటే ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 3 ఉన్నాయి. కాబట్టి 3ని ఫ్రీక్వెన్సీలు వేస్తాము. మనం గణన చిహ్నాలు అంటే ఇట్లా గీతల రూపంలో చూపిస్తాం. ఈ విధంగా గణన చిహ్నాలు వేస్తాం. నెక్స్ట్ 46 నుంచి 54 మధ్యలో ఎన్ని సంఖ్యలు ఉన్నాయి చూడండి. 54 మధ్యలో 1, 2, 3, 4, 5. 54 మధ్యలో 4, 1, 2, 3, 4 ఉన్నాయి 54 మధ్యలో. కాబట్టి ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనేది 4గా వేస్తాము. గణన చిహ్నాల రూపంలో అంటే 1, 2, 3, 4గా వేస్తాము అన్నమాట. ఇప్పుడు 55 నుంచి 63 మధ్యలో ఎన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ 1, 2 మాత్రమే ఉన్నాయి 63 మధ్యలో. కాబట్టి 2 మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 2గా వేస్తాము. గణన చిహ్నాల రూపం అంటే 2గా చూపిస్తాం. ఓకే. నెక్స్ట్ 64 నుంచి 72 మధ్యలో ఏమున్నాయి చూస్తే 1, 2, 3, 4, 5. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 64 నుంచి 72 దాకా ఎన్ని ఉన్నాయి మనకి? ఇక్కడ 5 మంది ఉన్నారు. నెక్స్ట్ మన గణన చిహ్నాల రూపంలో చూపించాలి కాబట్టి 1, 2, 3, 4, 5ని ఇట్లా అడ్డంగా కొడతాం అనమాట. 5 అనేదాన్ని ఇట్లా అడ్డంగా వేస్తాం. నెక్స్ట్ చూడండి ఇక్కడ 73 నుంచి 81 మధ్యలో ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4 ఉన్నాయి.
81 మధ్యలో 73 నుంచి 81 మధ్యలో ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి కాబట్టి ఫ్రీక్వెన్సీ అంటే 4 ఉన్నాయి. 1 2 3 4 ఈ విధంగా వేస్తాం. నెక్స్ట్ 82 నుంచి 90 మధ్యలో అంటే 1 2 3 4 అంటే 4 ఉన్నాయి కాబట్టి 1 2 3 4. 91 నుంచి 99 మధ్యలో ఎన్ని ఉన్నాయి మనకి? ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఒకటేసాం. ఇక్కడ ఒకటే ఒక గణన చిహ్నం వేసాం. ఓకేనా? ఈ విధంగా మనము ఫ్రీక్వెన్సీ టేబుల్ అనేది దీన్ని బట్టి మన ఫ్రీక్వెన్సీ టేబుల్ ఏ విధంగా రెడీ చేసుకుంటాం అనేది చూసుకోవాలి. క్లాస్ ఇంటర్వెల్ ఏ విధంగా తీసుకోవాలి, గణన చిహ్నాలు ఏ విధంగా తీసుకోవాలి, ఫ్రీక్వెన్సీ అనేది ఏ విధంగా తీసుకోవాలి. దీంట్లో మెయిన్గా మీకు ఆర్డర్ అడుగుతారు. క్లాస్ ఇంటర్వెల్ని అంటే దాని యొక్క ఫార్ములా అడుగుతాడు, క్లాస్ ఇంటర్వెల్ మీద లెక్క అడుగుతాడు. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఏ విధంగా కనుగొనాలి అనే దాని మీద లెక్క అడుగుతారు కాబట్టి అది కొంచెం గమనించుకోండి. నెక్స్ట్ మనకి సిలబస్లో ఇచ్చినటువంటి ఇది నెక్స్ట్ ఉండే నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్ కానీ, స్క్యూనెస్ కానీ, కర్టోసిస్ కానీ, నెక్స్ట్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అనేది మరొక వీడియోలో తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.